విశాఖపట్నం జిల్లా పెందుర్తి ఎంఆర్ఓ కార్యాలయంలో ఎస్సీ కమిషన్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భూ అక్రమాలు, అన్సైన్ భూములు, పట్టాదారు పాస్బుక్లపై వినతులు అందాయి. గృహ స్థలాలు, శ్మశాన వాటికలు, రోడ్లు, తాగునీటి సమస్యలను బాధితులు వివరించారు. సంక్షేమ పథకాల అమలులో జరుగుతున్న జాప్యంపైన ఫిర్యాదులు చేశారు. ప్రతి వినతిని చట్టబద్ధంగా పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఆదేశాలను అధికారులకు ఆదేశించారు. దళితుల హక్కుల పరిరక్షణలో నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రతి ఫిర్యాదుపై ఫాలో అప్ చేస్తామని తెలిపారు. దళితులంటే చిన్న సోర్స్ వస్తున్నారు పోలీసులు. మరి విశాఖపట్నంలో ఒక ఎస్ఐ అట్రాసిటీ కేసు కూడా నమ్మదవు. మరి వాళ్ళు ఎందుకు నీరు కారుస్తున్నా తెలియదు. ఆ చట్టం వాళ్ళ చట్టంకి చుట్టం కింద ఓడుకున్నట్టు ఉంది సార్. దర్యాప్తుకి వచ్చాను, ఎవిడెన్స్ ఉన్నాయి. 4 నెలలు అయింది. వాళ్ళతో వెంటనే ఒక అసలు పెట్టారు. నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పెందుర్తి నియోజకవర్గానికి ప్రధానికి రావడానికి కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు ఆదేశాల మేరకు 4, 5, 6, 7 తారీఖుల్లో పర్యటించడమని ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా పెందుర్తి కాన్స్టిట్యున్సీలో పెంటకోట శ్రీనివాసు, అలాగే పుచ్చ కనకరాజు, గాలి వరలక్ష్మి, గుమ్మడి రామారావు గారు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ సొంత యొక్క భూమి కోల్పోయి, అలాగే వాళ్ళ యొక్క భూములని వేరే వ్యక్తులు ఆక్రమణ చేశారని గత 3 నెలల నుంచిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యాలయం విజయవాడకి మా యొక్క చైర్మన్ గారికి వాళ్ళ అర్జీలు ఇవ్వడం జరిగింది. ఈ అర్జీలని ఆయన పరిశీలించి దీనిని పూర్తిగా రెవెన్యూ అధికారుల నుంచి అలాగే ల్యాండ్ ద్వారా పూర్తిగా పర్యటించి క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా దీంట్లో వాళ్ళ యొక్క భూముల్ని ఏ విధంగా వేరే వ్యక్తులు ఆక్రమణ చేశారో ఆ యొక్క రిపోర్ట్ని రెవెన్యూ అధికారుల ద్వారా వాళ్ళకి పూర్తిగా న్యాయం చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషను వాళ్ళకి తోడుగా ఉంటుందని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి 59 ఉపకులాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క పరిసరాల ప్రాంతాల్లో డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అలాగే మెయిన్ కల్వర్ట్స్ కానీ, రోడ్స్ కానీ వాళ్ళకి ఎమ్యూనిటీస్ కూడా దగ్గరుండి చూడమని కమిషన్ తరపు నుండి ప్రభుత్వ అధికారులు కూడా చెప్పడం మీ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు పర్పస్ ప్రధానంగా ఈ గాలి వరలక్ష్మి అనే గొల్ల వరలక్ష్మి అనే వాళ్ళ తాలూకుది ఒరిజినల్గా 5 సెంట్లు వాళ్ళ అమ్మగారు ఎప్పటి నుంచో అందులో నివాసం ఉంటున్నారు. గతంలో ఎవరో వేరే వ్యక్తులు వచ్చి వాళ్ళు లేని టైంలోన ఆ యొక్క ఇల్లుని కూల్చివేసి ఆ యొక్క స్థలాన్ని ఆక్రమణ చేశారని గత 3 నెలలుగా చైర్మన్ గారిని కలవడం, చైర్మన్ గారు కూడా సంబంధించిన కలెక్టర్ గారికి ఒక కాపీ కూడా పంపించడం జరిగింది. ఇంతవరకు వాళ్ళకి న్యాయం జరగకపోవడం వలన నేను పూర్తిగా ఆ యొక్క స్థలాన్ని విజిట్ చేసి ఎంఆర్ఓ గారు అలాగే ఆయన ఆధ్వర్యంలో పర్యటించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా కమిషను వాళ్ళకి అండదండలుగా ఉంటుందని మీడియా ద్వారా తెలియజేస్తుంది.